ఎస్కేఎన్తో గొడవ మౌనం వీడిన వైష్ణవి. సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని మాటలు వివాదాస్పదంగా మారిపోతాయి. ఇటీవల నిర్మాత ఎస్కేఎన్ చేసిన ఒక వ్యాఖ్య ఇదే తరహాలో వివాదాన్ని రేకెత్తించింది. ఆయన తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసొచ్చిందని, ఇక నుంచి తెలుగు అమ్మాయిల విషయంలో పునరాలోచన చేసుకుంటున్నట్లు చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య గురించి ఆయన అన్నారనే వాదనతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. అయితే ఈ వివాదంపై తాజాగా వైష్ణవి స్పందించడంతో క్లారిటీ వచ్చింది. తమిళ డబ్బింగ్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక్కడ తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు తెలిసింది. అందుకే ఇకపై తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు విన్న చాలామంది వైష్ణవ చైతన్య గురించని భావించారు. ఆ సమయానికి వైష్ణవి ఎస్కేఎన్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే ఊహాగానాలు పెరిగాయి. అయితే తాజాగా వైష్ణవి చైతన్య దీనిపై స్పందించారు. జాక్ సినిమాలో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె ఈ వివాదంపై ప్రశ్నించగా, ఎవరిని అన్నారో నాకు తెలియదు. ఆ న్యూస్ వచ్చినప్పుడే ఆయన వీడియోలో వివరణ ఇచ్చారు. దాంతో విషయం క్లియర్ అయింది. ఆయన నన్ను అనలేదు కాబట్టి నేను స్పందించాల్సిన అవసరం లేదు అని తెలిపారు. ఇదిలా ఉండగా బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన వైష్ణవి తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్లతో కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే ఎస్కేఎన్ వైష్ణవి కాంబినేషన్లో రెండో సినిమా ఉండాల్సి ఉంది, కానీ అది ఎందుకు ముందుకు వెళ్ళలేదనే దానిపై కూడా ఆమె స్పందించారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ మేము ముందుకు తీసుకెళ్లలేకపోయాం. ఫ్యూచర్లో ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ కలిసి పనిచేయడానికి రెడీగానే ఉన్నాను అని అన్నారామె. ఎస్కేఎన్ తాను చేసిన కామెంట్స్పై అప్పుడే వివరణ ఇచ్చారు. నేను సరదాగా అన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ప్రిఫరెన్స్ ఎప్పుడూ తెలుగు అమ్మాయిలే. ఇప్పటి వరకు నేను 8 మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేశానని చెప్పారు. ఇప్పుడు వైష్ణవి కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా, లేక మళ్ళీ ఇంకో దశలో కొత్త చర్చ మొదలవుతుందా అనేది చూడాలి.